అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణకునండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర అన్నది. ఏంటంటే తెల్ల వంకాయలు ఉంటాయి కదండి, గుత్తి వంకాయలాగా పెద్ద వంకాయలు. ఆ వంకాయలను కాబూలి శనగలతోనైతే కూర చేశానండి. చాలా బాగుంటుందండి ఇది. ఇది మనం రసం అయి పెట్టుకుంటాం కదా, రసం కానీ పప్పుచారు కానీ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. అంతేకాదండి, ఇది చపాతీలు పుల్కా వీటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ అన్నది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. నేనైతే ఒక చిన్న ముక్క అల్లమను, ఒక 4, 5 రబ్బలు చున్నులపాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి కూడా వాడచ్చు. నేనైతే కొద్దిగా ఎండు కొబ్బరి వేసానండి. ఇదంతా కొంచెం బరగ్గా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మరీ మెత్తగా అయితే పేస్ట్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక చిన్న చెక్కను 2 లవంగాలు వేసి వేయించుకున్నానండి. ఎందుకంటే ఆయిల్ పచ్చి వాసన వస్తుంది కదా, అది రాకుండా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలను, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి అయితే సన్నగా తరుక్కొని వేసానండి. కరివేపాకు కొంచెం వేసి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టాం కదా, అల్లం చిన్నులపాయ పేస్ట్ అది వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసానండి. పసుపు వేయటం వల్ల కూర ఫ్లేవర్ అన్నది బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో నేను ఈ శనగలను అయితే ముందుగానే నైటే నానబెట్టానండి. నానబెట్టేసేసి శుభ్రంగా కడిగి ఉడికించానండి సాల్ట్ వేసి. ముందుగా ఉడికించుకుంటే కూర అన్నది చాలా తొందరగా అయిపోతుంది కదా. ఆ ఉడికించిన శనగలను అయితే వేసానండి. ఇప్పుడు వంకాయలను కూడా శుభ్రంగా కడిగేసేసి కొంచెం మీడియం సైజులో ముక్కలు అయితే కట్ చేసుకొని వేయాలన్నమాట అందులో. మరీ చిన్న ముక్కలు అయితే తరగకూడదండి వంకాయలు. ఈ వంకాయ అండి చాలా తొందరగా మగ్గిపోతుంది కదా, వంట రానులు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడన్నా పిల్లలకి బాక్స్లో కానీ ఎవరన్నా ఇంటికి ఎవరన్నా సడన్గా వచ్చినప్పుడు కానీ ఇలా సింపుల్గా చేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం అయితే వేసాను. కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేనైతే సైడ్ డిష్గా చేస్తున్నాను కాబట్టి కారం ఎక్కువ వేయాల. రైస్లోకి అయితే మీరు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవచ్చు తినేవాళ్ళు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అన్నది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనైతేను కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఎందుకంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేను ఇందాక చెక్క లవంగాలు అవి వేసాను కదా, ఇంకా అందుకని వేయలేదనమాట. గరం మసాలా వేయకుండా ఉట్టి ధనియాల పొడిని కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నాను. మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నచ్చిందా అండి? నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.